బావా కృష్ణుడు కాబట్టి అవును ఆ యొక్క పాండవుల చేత నా తమ్ముడు దుశ్శాసనుడు చనిపోయాడు, మరణం పొందాడు, వీరమరణం పొందాడు. అవును ఇప్పుడు మా సకల సైన్యాధిపతి అయిన ఆ భీష్మ పితామహుడు కూడా నేల పరిగాడు. ఇప్పుడు ఆ యొక్క అంగరాజు కర్ణుడు యుద్ధం చేయడం అనివార్యమైనది. నీవు ఏవిగిరి మీద పోయి ఆ యొక్క అంగరాజు కర్ణుడు నా వద్ద తీసుకుని రమ్ము. స్వామి చేయవలేను. స్వామి దుర్యోధన మహారాజా, ఏమిటి? నీ తోడబుట్టిన దుశ్శాసనుడు మరణించాడు. అవును. నీ కుల గురువు అయిన ద్రోహాచారి పోయాడు. అవును. ఆయన సకల సైన్యము అంత మరణించారు, ఒక కర్ణుడు తప్ప. పోయాడు. అవును. ఆఖరికి నీ తాతగారి సేనాపతి దుశ్శాసనుడు ఆ యొక్క భీష్ముడు పోయాడు. కృష్ణుడు ఆడిన మాయ నాటకములో అందరూ మా సకల సైన్యము నా వారులు మొత్తము అందరూ యుద్ధంలో వీర మరణం పొందారు. చెప్పు. ఇప్పటికైనా వారి భాగం వారికి ఏమిరా పరిహాసమును కూడా మాటవును అనవలదు, నీలవలదు. అందరూ పోయారు. ఒక్కండైనా యుద్ధం చేశాను, నా రాజ్యం ఎక్కించుకున్నాను. ఆ యొక్క పాండవుల మన సూది మనం ఊపిన పోయిపోయాను. భీష్ముడి కన్నా ఎక్కువ భారతుడే కాదు కర్ణుడు. ఆ మాట విను, ఇప్పటికైనా రాజు నీవు కన్ను పెట్టుకున్నాము. అలాగే పిలుచుకొచ్చారు. మంత్రి వారా ప్రాణ స్నేహితుడైన దుర్యోధన మహారాజు తొందరగా రమ్మంటారు. ఏమి ఆ యొక్క భీష్ముడు సచ్చినాడా ఉన్నాడా? ఏమి దుర్యోధన? ఏమిటి అంగరాజ కన్నా? చెప్పు. ఏమి ఆ యొక్క మన భీష్మ పితామహుడు వీరమరణము నేల పరిగాడు యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో నీవు ఆ మహాసంగ్రామమునకు ఇప్పుడు వినడము బట్టి యుద్ధము చేయడం అనివార్యము. కన్న వెడలుడి యుద్ధమునకు కంకతోడా ఇప్పుడు కన్న వెడలుడి యుద్ధమునకు కంకతోడా ఇప్పుడు గురు భీష్మ ద్రోణాచార్యులు కూలి పాండవులను మసి చేసి రణములో పాండవులను మసి చేసి రణములో ఇప్పుడు నీవు ఆ యొక్క పాండవుల యుద్ధంలో మసి చేసి జయమునందు వద్దము. నీవు యుద్ధము సంస్కృతి విజయశంకరం పూజించము. ఏమిటి దుర్యోధన? కురుపతీశ నీదు మాటకు కృష్ణార్జునులను మూడు లోకములు వచ్చిన మూడు లోకములు వచ్చిన ఇడు వజాలను నేనిగా మూడు లోకములు ఎదురు వచ్చిన ఇడు వజాలను నేనిగా మూడు లోకములు ఎదురొచ్చిన ఆ యొక్క పాండవుల వదలను. అందుకే నేను సమర్థుడు అనే నేను యుద్ధాన్ని అట్లాగా ఇప్పుడే నేను యొక్క పాండవుల పైకి యుద్ధమునికి వెళ్ళేదాను. నా యొక్క రథసారథి అయిన చల్య మహారాజుని పిలిపించము. మంత్రివారా, నా యొక్క రథసారథి అయిన ఆ చెల్లిని రప్పించము ఇక్కడికి.
తండ్రి మగడవారా అర్జనుండా నీ తరంపు చేతడే అర్జనుండా ఏమిటి అర్జున నీ తరంపు చేతడ పులసాయగమిదిగో నేను ఎప్పుడైతే భారం వదలమంటున్నానో అప్పుడే వదిలిపెట్టుము. అవును అర్జున నిరుడులు దుర్చట్య పగుడవ అర్జున భజపస్తుడముగాము నీ పదం పురియజనులేవు యుద్ధము చేయలేవు గాని పారిపోము పదపంతుడముగాము నీ పదమునోగము ఎంతమంది సైన్యులు ఎంతమంది మీ యొక్క యోధులు ఓడిపోయారో చూడు. ఏమిటి ఏమంటున్నావు? మీ వారలంతడు పడి సచ్చినారు చూడుంటున్నావు. అవును ముసలి వారలను మునము తోడనే చూడముగాము నీ బంధు చూడముగాము మాట్లాడుతున్నావు ఏమి? నాతో గెలువుము. నీ బలము చూచదను చోరా కష్టము చేత కూర్చొనరా వచ్చిన నీ కనుకారా ఎవరు తోడున్నా కూడా నాకేమి బయలును. మిమ్మల్ని ఇద్దరిని కూడా ఒక వేటున దృంచదను. అంత భుజబల పరాక్రమంతుడను. నీ చోటుట కాదుట పోరి నీ చోటుట కాదుట పోరి చిత్తంబుకు నిలబడబోరి చంద్రము తీరి తమ్ముడు నని తమ్ముడు చూడు నా శౌర్య ధైర్యము లేడు వచ్చను చూడు నీ
ఎవ్వలేడు దీన్ని తుంచదను చూడు నీరు తుంచదను చూడు దీన్ని తుంచదను చూడు నీరు తుంచదను చూడు ఎంతమంది ఉన్నారు నేనే తుంచదను వచ్చే కరిటాత్రముని తలపుచ్చే వచ్చే గరుడస్తముని తలాపుచ్చే వచ్చే గరుడస్తముని తలాపుచ్చే మించిన నీ బదలించే అను పర్వతంబు బదిలొచ్చే పంచి మాటమును పంచమంచమును పంచుగలించరా నువ్వు ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా నాకు ఏమి కాదు వచ్చే నారాయణ అస్త్రము వచ్చే వచ్చే నారాయణ అస్త్రము వచ్చే వచ్చే నారాయణ అస్త్రము వచ్చే వీరపై దించదా వచ్చే ఎదము వీరదను వచ్చే వచ్చిన అడ్డం వచ్చిన వచ్చే నారాయణ అస్త్రము వచ్చును నారాయణ అస్త్రము కాదుకొనుము రాణి కర్ణ రాణి నారాయణ అస్త్రము రాణి రాణి నారాయణ అస్త్రము రాణి మది నమ్మినా దాని నీ నిలము వచ్చినా దాని నీ దిదలు వచ్చినా దాని కష్టము వచ్చరా కష్టము వచ్చరా రాణి నారాయణ అస్త్రము రాణి ఎన్ని అస్త్రములు వేసినా గానీ నేను అన్నిటికీ జవాబిచ్చదగాక నా యందు నా వైపు శ్రీకృష్ణ పరమాత్మ భాగవతం వరకు ఏమిటి చర్య మహారాజా? నా రథము ఈ గుహలోన దిగి ఉన్నదేమి? ఏమిటి ఇది? ఓ అర్జున నారాయణ పక్కన నారాయణ నిన్నే చేస్తారయ్యా నా నారాయణాస్త్రము ఒక్కటే ఆయన పక్కనే ఉన్న నారాయణ నారాయణ అది ఒకేసారి వినియోగించవలేదు ఈ యొక్క నారాయణాస్త్రం ఈడువగానే నా రథము ఈ భూమిలోన దిగి ఉన్నదేమి? ఏమిటి చెలియ? ఈ యొక్క రథము భూమిలోన దిగి ఉన్న కారణమేమి? ఎటుల దోలినవు రథం? నా రథము ఈ భూమిలోన కృంగి ఉన్నదేమి? అవును కదా నువ్వు రథం సగ్గితో పనులకి ఏమిటి? ఆ యొక్క నా రథ చక్రము ఈ భూమిలోన దిగి ఏమిటి ఉన్నది. సుతపుత్ర అర్జున జయము నాతో యుద్ధము జయము పాండు మాధ్యమా పంతాము సాలించవయ్య అందాము తాలించవయ్య పాండు మాజామా అందాము తాలించవయ్య పాండు మాజామా ఒక్క క్షణమాపము యుద్ధము తదుపరి యుద్ధము చేద్దాం. మనమెందు ఆగడం ఏమిటి? ఒక క్షణము కాదు ఇంకో 5 క్షణములు చేయగాక ఎందు కాని కన్నా ఎందు కానిపుడు
చేసేదవా లేదా ఓ నేను ఒప్పుకునేదవా? అవును అర్జున, యుద్ధము ప్రకటించలేదు. ఏమిటి అర్జున? నాదు రాధాము ఒక్క క్షణం యుద్ధం ఆపుము, తదుపరి యుద్ధము చేద్దాము. బావగారు కృష్ణ, ఏమిటి అర్జున? నాతో సహా నా ఎదురుగా ఉన్నటువంటి యోధుల వద్ద శత్రువు లేదు కాబట్టి నేను యుద్ధము చేయను అనుకుంటున్నాను బావగారు. నేను అది అధర్మ యుద్ధం చేయనని నా యొక్క మనవి తలంచున్నది. మీరు దానికి ఏమని చెప్పేది కాక? అవును, అధర్మ యుద్ధము అంటున్నావే. అలనాడు సభలో ద్రౌపదిని ఆ యొక్క వెంట్రుకలు బట్టి ఇచ్చినాడు పోయింది అర్జున. అధర్మ యుద్ధము నీ యొక్క కుమారుడు ఆ యొక్క పద్మయుగములో అవును చంపారు కదా, నీకు తెలియాల ఏమిటి? నువ్వేమి సంధించము బాణం ఇప్పుడే. కర్ణ సుతపుత్ర అర్జున నాటు ద్రౌపది అండి. ఆనాడు ద్రౌపదిని ఆనాడు ద్రౌపదిని ఆనాడు సముల పన్నాడు సముల ఆనాడు ద్రౌపదిని. నీవు ఆ రోజు నా యొక్క ప్రియ సఖ్యుడు ద్రౌపదిని నువ్వు ఏమని వచ్చించితివి? 5 సంసారము చేయగా ఇంకొకరికి దుర్యోధన చేత మాత్రం తప్పేమని నీవు ఆ రోజు మాయా సభలో ఒక దుర్మార్గపు ఆలోచన చేత నువ్వు ఏమని చెప్పిందివి? ఆ యొక్క ద్రౌపదిని తొడపై కూర్చొని పెట్టుకోమని సలహా ఇక్కడ దుర్మార్గుడు కావాలి. నేను ఇప్పుడే వహించిన కాక ఒరే అర్జున, రథము దిగి నాకు చెప్పబడుతూ రథము నా భుజబల శౌర్యముతో ఈ రథము లేపి మిమ్మల్ని ఖండించదను. ఏమిటి ఈ పర్యాసము? మాట్లాడుతున్నాడు ఏమిటి? నాకు ఒకసారి విన్నవించుము. అవును, ఆ యొక్క రథము కుంగిపోయినదని అంటున్నాడు. అవును, ఇప్పుడే బాణము సంధించుము, లేని ఎడలా నీవు భరింపజాలలేవు ఆ యొక్క కరుణ కింద. ఏమిటి బాణము సంధించుము. ఏమిటి బావగారు? ఇప్పుడే ఇదే సమయము. వాడు అన్యాయపు మనిషి కాబట్టి నువ్వు అన్యాయం యుద్ధం చేయమన్నా సలహా ఇస్తున్నావు ఏమిటి? అవునా? శరణన్నా విడువా శరణన్నా విడువా చరణల్లాడువా నిన్ను తుంచగలు చరణల్లాడువా చరణల్లాడువా అర్జున పాల్గొన పని చేసి అర్జున ఏమిటి కన్నా? నీకు ఈ రోజు ధర్మము అధర్మం గుర్తొస్తున్నదా ఏమిటి? కృష్ణకర్ణ అవునా అవునా అర్జున నన్ను అవునా అర్జున నన్ను అదము నన్ను తుంచే తూలకొచ్చేలా పానుమా వలదన్న వారిని
ఏక వస్తువులు చేసి మీరు వదిలేదా? ఇప్పుడు ఏమో యుద్ధం చేసి మాట్లాడుతున్నాము. ఏమిటి నీ మురుగు? అర్జున అవురా రండ యుద్ధము చేసి రణమందు గెలసితివా నన్ను చేరదీసి నన్ను ఎంతో ప్రేమగా చేసి నాకు రాజ్య పట్టాభిషేకము చేసినటువంటి దుర్యోధనుడు. అవును, నాదు దుర్యోధనుడు అన్యాయంగా ఉన్నావు. నాదు దుర్యోధనుడు ఎంత ఎవరికైనా తన మొత్తకొచ్చే కానీ వారికి అర్థం కాదు న్యాయమైంది అన్యాయమైనది. అవును కదా, ఆనాడు రాష్ట్ర మహారాజు జరుగుతుంది కదా. ఇప్పటికైనా ధర్మము గెలుస్తుంది కానీ ఆయన ధర్మము ఎప్పుడైనా అన్ని పాలని చెప్పాడు. అంటున్నా గారు రాష్ట్ర మహారాజు ఆయన కుమారులారా ధర్మము గెలుస్తాయి కానీ ఆ ధర్మం పోతాం ధర్మం మాత్రం అన్నిపై కోరుతున్నారు కదా స్వామి వారు. అలాగని విధిరాత వారికి ధర్మ భీమార్జునులారా మాకిష్ట అర్జున మీరు చెప్పిన విధంగానే అవును ఆ యొక్క దుర్మార్గులు అంతా యోధులైపోతున్నారు. ఆ యొక్క అగ్రయుడు దుర్యోధనుడు ఎక్కడుండో మాకు అవపడతాయి రామందున ఎక్కడ దాస్తున్నాడు ఒకసారి దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడో నేను చెప్పేది చూడుము అర్జున. మీరే చెప్పాలి ఎక్కడ దాక్కున్నాడో ఎక్కడ ఉన్నాడో నేను చెప్పేది త్రిలోక చూస్తుంటాను మీకు మీకే తెలుసు ఎక్కడ సేవక మంత్రి మంచిది సీన్ మంచిగా ఉంటుంది. ఏమిటి హతవిధి మహారాజా ఏమిటి? మీ యొక్క తమ్ముడైన విశాలుడు చనిపోయాడు. మీ యొక్క సైనాధిపతి మీ తాతగారైన భీష్మరాజతమైపోయాడు. అవును, మీ యొక్క ప్రాణ స్నేహితుడు అతన్ని నమ్ముకొని యుద్ధం చేశావు కదా. ఆ యొక్క కర్ణుడు కూడా మరణించాడు. కానీ ఆ కర్ణుడు మరణిస్తూ కూడా దుర్యోధన నేను అదాయిపోతున్నాను ఎంత దుఃఖిస్తూ కూడా చాలా బాధపడి ప్రాణించాడు. కాబట్టి మహారాజా ఇప్పటికైనా ఆ యొక్క పాండవులకు రాజ్యం ఇవ్వు స్వామి. ఏమిటి మంత్రి వర నాకు పిరికి పాలుపోతున్నాయేమిటి? ఏమిటి నేను ఆ యొక్క హస్తినాపుర రాజుండను సుయోధన చక్రవర్తిని నేను దడిసడి వాడను గాను. ఒకవేళ నీ గెలిస్తే నా రాజ్యము దక్కించుకుంటాను, నేను ఓడినచో వీరమరణం పొందుతాను. కానీ పాండవులకు జడిసి రాజ్యం ఇవ్వబోను. ఇంకా యాడ గెలుస్తావు? ఒక సైన్యం లేదా? పిచ్చివాడా ఒరే పిచ్చివాడా, నువ్వు మర్చితివా? నాకు ఆ రోజు ఆ యొక్క తుంగబడిలో పడుకుంటాను కాక బ్రహ్మతోళ్ళ మీద ఒక వరవడకొచ్చుకున్నాను. ఆ యొక్క తుంగబడిలో కూర్చుంటాను, ఎవరి వచ్చిన జయించలేరు. ఆ తుంగబడిలో కూర్చుని ఆ యొక్క భగవంతుడి ధ్యానం చేస్తాను. అయితే వాళ్ళకి వచ్చే పోతారు, చచ్చిపోతారు. అంతేనండి. సరే రమణ శివ శంకు చక్రధర హరణ హర హర పార్వతి రమణ శివ శంకు చక్రధర హరణ శంభో శంకర శంభో శంకర.
చూస్తున్నావా కృష్ణ? అతడు చూస్తున్నావా అక్కడ తుంగమడుగులో దాక్కుని ఉన్నాడు. ఏమిటి బావగారు కృష్ణ? మీరు ఎలాగైనా ఆ తుంగమడుగులోకి పోయారంటే మీరు బయటికి రాలేరు. అతనికి అక్కడ చాలా బలము ఉన్నది. 100 మంది కాదు 1000 మంది పోయినా కూడా అతన్ని సాధించలేరు. నేను చెప్తున్నాను వినుము. అతన్ని ఎలాగైనా రోషం వచ్చే మాటలు అని బయటికి తీయాలి కానీ మీరు ఏ మాత్రం ఆ మడుగులోకి మాత్రం పోకూడదు. సరే మంచిది. మీ యొక్క సూచనలు మీరు పాటించదు కాక. దుర్యోధన ఓరి దుర్యోధన సత్తుల వీరి సంయోధన సద్గుర మీరి ముందు తొక్కిటి వీరోరి ఓరి దుర్యోధన సద్గురు వారి ఏమిడి తుంగబడగల ఉండి బయటికి రా, నీ సంగతి చూస్తాం. అక్కడ నుండి బయటికి రావాలి. అవునది ఏమిటి రా దుర్యోధన? దుర్యోధన పిరికి పందే వాళ్ళ ఇదే సమయం మీరు మీరు గలుగలవకుంటి కనుమారు మీరు గలుగలవకుంటి కనుమారు నన్ను చచ్చిన జవను యుద్ధంలో నా సకల సైన్యము పోగొట్టుకున్నాను, నా వారల పోగొట్టుకున్నాను, అందరిని పోగొట్టుకున్నాను. చివరికి నేను తీరుడనై ఈ యొక్క తుంగమడుగులో తపస్సు చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను తీరుడనై ముందు మీతో పోరాడుతాను కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల మీద యుద్ధం చేయలేను. మీరు 5గురు ఒక్కడికి మీతో పోరలేను. మాటలు మాట్లాడుతున్నావేంటి? దొచ్చిన మురన్నా ఉన్న శబ్దము ఉన్న బయటికి వెళ్ళురా. ఏమనుతున్నారు? ఏమిటి ఏమనుతున్నారు? గొడవ పడి ఉన్నావు, పిరికి పంద పడి ఉన్నావు, బయటకు వచ్చి యుద్ధం చేయమంటున్నావారా? సిగ్గు శరం ఏమైనా బయటికి వెళ్ళి యుద్ధము చేయనా నేను నేను యుద్ధము చేయగాలేను జైకుంటది వాడను తాను నిన్నుంటది వాడను తాను మీరు యుద్ధము చేయగలను చేయలేను మీతోటి. ఇప్పుడు నేను తినడే కూర్చున్నాను, ఒంటరి వాడనే కూర్చున్నాను. ఇప్పుడు నా సకల సైన్యము పోయింది, మీతో యుద్ధం చేయాలి. మీరు యుద్ధం చేయదలుచుకుంటే గడులోకి రండి, యుద్ధం చేద్దాం. గడులోకి రండి, యుద్ధం చేద్దాం. ఏమిటి దుర్యోధన? దుర్యోధన వినుము.
శక్తి కుంటలు పంది బాతున్న పోతువా మీరు మొదలుకు రండి, ఇక్కడ యుద్ధం చేద్దాం. భీమసేన నేను చెప్పాను కానీ ఆ యొక్క మడుగులోకి పోయావంటే నీవు కాదు నీతో సోదరులు కూడా అందులోనే పోయారు. రమ్మన్నారు కానీ నువ్వు అందులోకి పోకూడదు. అవును మడిలో కూర్చున్నాను. మీరు యుద్ధం చేసుకుంటే మడిలోకి రండి, చేద్దాము. కానీ ఇప్పుడున్న పరిస్థితి బయటకు వచ్చి యుద్ధం చేయలేదు. ఏమిటి దుర్యోధన, నాకు అంత శక్తి లేదు. రాజా మహారాజా నేనే అభిమిస్తాను. సరే ఒక్కరు కదా సరే ఒక్కరు ఉన్నందుకు దయదాసుడు మీ యొక్క అన్నగారు ఎవరు కాదు, నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలో కోరుకో. ఓకే నీకు యుద్ధం చేసేటువంటి ధైర్యం లేకపోతే ఒప్పుకొనుము, మా రాజ్యమును మాకు ఇయ్యము. ఔర మంద మన సంబు కలిగిన పంద, మన సంబు కలిగిన మన సంబు కలిగిన నీవు యుద్ధము చేయని ఒప్పుకొనుము, లేదా మా రాజ్యమును మాకు ఇయ్యము, లేదా సహకారం అడిగందు బయటకు వచ్చి మాతో యుద్ధం చేయము. ఒక ఆడదాని వల్ల దాచుకున్నావు ఏంటి? శూరులైతే మడిగందు నిలువ ఉన్నాను కదా, మొదలకు యుద్ధం చేయమను. రెండు యుద్ధం చేద్దాం. మీరు ముగ్గురు నలుగురు ఒక్కడు చేసి
మనం చిప్పు చిలకడు పైకి వెళ్ళి ఏమిటి భీమసేన ఈ కోపము చాలించుమో ఏమైనా మాటలు మా అన్నవాడి అతడు బయటికి వస్తాడే కానీ అందులోకి మాత్రం పోకూడదు. వచ్చి మాట్లాడాలి అవును బయటకు తెలిసి నువ్వు అనబోయిన అనుకో నీ పొట్ట దెబ్బ అడుగులోకి మాత్రం వెళ్ళకూడదు. నీవు అక్కడ పోయేది. ఏమిటి దుర్యోధన రాజేంద్ర కోరు రాజేంద్ర కోరు అర్జునుడు లేక భీముడా రాజేంద్ర కోరు మనమా అర్జునుడా భీముడా రాజేంద్ర కోరు మనమా భీముడా అర్జునుడా ఈ ముగ్గురిట ఎవరు కూడా కోరుకోము నేను వచ్చేదాను. ధర్మరాజా దుర్యోధన ఏమంటున్నావు? ఒక్కడే అంటున్నావుగా మా ఐదుగురిలో ఎవరు కోరుకోము. అవునది ఇప్పుడు యుద్ధము చేయమని అంటున్నారు కాబట్టి మీరు ముగ్గురు నేను ఒక్కడిని. నీ నాకు గదా యుద్ధము చేయవచ్చును, నీవు కత్తి యుద్ధము చేయవాడవు, నీవు నాకు సరిదిగువాడవు కావు. అర్జునుడు ఉన్నాడే, అర్జునుడు విరళం అందుకొని బాణం ఇచ్చేవచ్చు, నాకు గదా యుద్ధం ఇవ్వచ్చు. ఆ గదా యుద్ధము సరిదిగువాడు భీముడు. ఆ యొక్క భీముడు నాతో యుద్ధముతో పోరాడమను. ఒకవేళ యుద్ధము భీముడు ఓడి నేను గెలిచిన నా రాజ్యం దక్కించుకున్న వాడను, ఒకవేళ నేను ఓడి భీముడు గెలిచినచో మీ రాజ్యమునికి అప్పచెప్పవాడు. అంతేకాని యుద్ధము చేయకుండా మీకు అస్తినాపురంలో సూది మన మోపినతో భూమి ఇవ్వను. అతనికి బాణము వేయరాదు, గదా యుద్ధంలో భీముడే అంటున్నాడు కాబట్టి భీమా నువ్వే వెళ్ళుమో. నన్నే కోరికుడు ఏమిటి? నా యొక్క పూజ బలం నీకు చూపితులు చూడుము. నా యొక్క బలము కూడా నీకే ఇస్తున్నాను భీమా, పోరాడుము. అతడు సత్య మార్గము ఎలాగో నేను చెప్పేదను. అవును భీమా, ఇదే సమయము యుద్ధము సిద్ధము. ఇక నీటి వారి వదిలించవచ్చు. అవునది ధర్మరాజా అంటున్నా మీరు గుర్తు నీరు చుట్టుకోదు. మంచిది నన్ను కోరుకుంటే ఏమిటి? ఏమిరా భీమసేన చెప్తున్నాను మీరు నీ వాయువు నీవు నన్ను తుడిచేటి పలుటవు కావు.
భీమసేన బాబా కృష్ణ ఏమిటి ఏమిటి ఇంత యుద్ధం చేసినా కూడా ఆ యొక్క అతడు ఎంత యుద్ధం చేసినా పడిపోవట్లేదని అంటున్నావా? ఏమిటి? నేను ఒక ఉపాయం చెప్తాను. భీమసేన ఏమి కృష్ణ బావా ఏమిటి ఈ కీచకతోని ఆ యొక్క కుంభకర్ణతోని ఇంత యుద్ధం చేసిన పారిపోతావు భీమ ఏంది శక్తి మహిమ అలా అంటున్నావా? అవును. అలనాడు సభలో ద్రౌపదిని కూర్చుండబెట్టుకున్నాడే తొడలపై. ఆ తొడలపై వేయము అతడు మూర్తిని లాగా అతడు మరణము చెందును. అతని భీముడు ఆ యొక్క దుర్యోధనుడిని ఆ యొక్క తొడలపై ఏమిరా మూర్ఖ సూర్యుడు మన మోపినంత భూమి పోవడానికి అవును యుద్ధము చేసి నా రాజ్యాన్ని దక్కించుకుంటాను. వీరుడు వైద్యం ఓడించి రాజ్యం దక్కించుకోను. నువ్వేతరా నీ చూడు ఇక నా కథ తిప్పి లేడు చూడు ఇక నా కథ తిప్పి లేడు చూడు ఇక నా కథ తిప్పి లేడు బావా కృష్ణ నీవు కాక లేకపోతే ఎంత పని చేసింది బావా కృష్ణ ఎంత పని చేసింది అప్పుడు నాటక సుఖాలు కావులు శాంతుల కారణం మొత్తం నీవే బావా కృష్ణ బీసీలో కూడా తాడతారు నారాయణ ఏమిటి దుర్యోధన అర్జున భీమార్జునులారా బావా కృష్ణ ధర్మ భీమ ఆ యొక్క ధర్మచంద్రునికి పట్టాభిషేకం చేయించుము. అలాగని నేను చెప్పాను కదా ధర్మ భీమ మన యొక్క వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి భక్త మహాశయులకు మన గ్రామ ఓర్పుతో మేము నేర్చుకున్నాము. సార్ మీరందరూ మాకు కూడా సహకరించినందుకు మరొకసారి ఈ యొక్క శ్రీరామంజయ్య కళానాట్యాల తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇంత ఓపికతో ఉన్నందుకు థ్యాంక్ యూ కృతజ్ఞతలు అవుతున్నాము. జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందరికీ ఓపికతో కూర్చున్నారు. ఒక నిమిషం కూర్చోండి. ధర్మరాజుకు పట్టాభిషేకం అయిపోయిన దాకా పోండి. దయచేసి 2 నిమిషాలు కూర్చోండి. ధర్మ భీమార్జునులారా నకుల సహాదేవులారా నేను ముందే చెప్పాను కదా ఆ యొక్క కౌరవనాథం చేసి రాజ్య పట్టాభిషేకం ధర్మరాజు చూపించాలని చెప్పాను కదా. ఇప్పుడు ధర్మరాజుకు పట్టాభిషేకం కాయంతము. అవును జై ధర్మేంద్ర మహారాజుకి జై ధర్మేంద్ర మహారాజుకి ధర్మేంద్ర మహారాజుకి
జై ఇక్కడ లేకుండా కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా మాకు సహాయ సహకారాలు చేసినారు. వారిని ఒకసారి మీ అందరికీ కూడా ఒకసారి విన్నవించుకుంటాము. మాకు ముఖ్యముగా ముందుగా ఈ యొక్క శ్యామల సంజీవరెడ్డి వారి యొక్క నాన్నగారి తరపున మాకొక మొట్టమొదటిసారిగా ఒక హార్మాన్ కొనడం జరిగింది. ఆ తదుపరి సామ లచ్చిరెడ్డి గారి ఎంతో ఆయన కళా ప్రపూర్ణుడు మన ఊరికే, అటువంటి వారి కుమారుడు సామ లింగారెడ్డి అలియాస్ పుల్లారెడ్డి గారు కూడా మాకు ఒక మద్దతును కొనడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క నాటకాన్ని ప్రదర్శించినటువంటి మా ముందుకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి శ్రీ బద్దం వెంకటరెడ్డి ఈరమ్మ గారు, నిజంగా చెప్పాలంటే ఈరమ్మ గారు ఎవరో మాకు ఎవరు కూడా తెలియదు. ఈ యొక్క వేదిక ద్వారా ఈ యొక్క నాటకం ద్వారా బద్దము లచ్చిరెడ్డి నర్సిరెడ్డి బక్కారెడ్డి గారి యొక్క అమ్మగారు పేరు వారి పేరు విధంగా వారి యొక్క మనవళ్ళు మనవరాళ్ళు కూడా ఒక 5,000 100 ఇచ్చి మమ్మల్ని ముందుకు వచ్చి ఈ యొక్క నాటకాన్ని ప్రదర్శించారు. అదేవిధంగా మా యొక్క పాశం ప్రతాపరెడ్డి నాచారమ్మ గారు వారి యొక్క కుమారుడు పాశం రాజిరెడ్డి పుష్పలత గారు కూడా మా యొక్క ఈ యొక్క కళా బృందానికి 2,100 మాకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా కలకొట్ల వెంకయ్య గారి కుమారుడు కలకొట్ల సైదులు ఒక 1,100 కూడా మాకు ఒక ఆర్థిక సహాయం చేసి ముందుకొచ్చారు, క్షమించాలి. అదేవిధంగా మాకు ఈ యొక్క కొంపెల్లి మల్లారెడ్డి గారి కుమారులు కొంపెల్లి నారాయణ రెడ్డి పద్మ గారు, కొంపెల్లి శ్రీనివాసరెడ్డి వారి భార్య మరియు కొంపెల్లి లక్ష్మారెడ్డి వారి యొక్క భార్య వారి యొక్క పతి మూనెమ్మ గారు కూడా ఈ యొక్క నాటకానికి 5,110 ఇచ్చిర్రు. వారికి వారి చేసే పనుల యందు వారి యొక్క వ్యాపారాల యందు ఎల్లవేళలా ఆ యొక్క శ్రీరామచంద్రుడి యొక్క ప్రభుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామాంజనేయ కళానాట్య మండలికి జై శ్రీరామాంజనేయ నాట్య కళామండలికి, మన పంతులైన గారి కొంపెల్లి లచ్చిరెడ్డి గారికి, మన గురువు అయిన నారాయణ రెడ్డి గారికి, మన సర్పంచ్కి, హారతి గనుమా రఘుకుల శ్రీరామచంద్ర హారతి గనుమా, హారతి గను రామచంద్ర అయోధ్యాపుర నివాస, హారతి గను రామచంద్ర అయోధ్యాపుర నివాస, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రామ, హారతి గనుమా రఘుకుల శ్రీరామచంద్ర హారతి గనుమా, పరమ పురుష పవన చరిత పరమాత్మక శ్రీరామ, పవన పురుష పవన చరిత పరమాత్మక శ్రీరామ, హరి హరి నిన్నే నమ్మితి కరుణించుము కమల నాయక హారతి గనుమా, ఓ రఘుకుల శ్రీరామచంద్ర హారతి గనుమా, భక్తితోడ నీదు నామ స్మరణ చేయుచుంటిమయ్యా, భక్తితోడ నీదు నామ భజన చేయుచుంటిమయ్య, భక్తిని రక్షించి మా పాదాలు తండ్రి, హారతి గనుమా, ఓ రఘుకుల శ్రీరామచంద్ర హారతి గనుమా, ధరణిలోన సంపశౌల్య దామము ప్రోవవేరా, ధరణిలోన శంభశౌర్య దామము ప్రోవవేర, ధరణిలోన సంపశౌల్య దామము ప్రోవవేరా, దాసుడైనట్టి సిద్ధాలయం కన్నని గోముడు ఆరతి గనుమా, ఓ రఘుకుల శ్రీరామచంద్ర హారతి గనుమా, రఘుకుల శ్రీరామచంద్ర హారతి గనుమా, ఓ రఘుకుల శ్రీరామచంద్ర హారతి గనుమా, జగడం జై శ్రీరామచంద్ర శ్రీరామాంజనేయ మండలికి జై. ఈ యొక్క నాటకానికి ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ మరి కొంతమందరూ మాకు అనేక విధాలుగా సహాయం చేశారు. వారిని కొంతమంది మర్చిపోవడం జరిగినా కానీ తప్పుగా భావించకూరి మాకు ఎంతో కానీ ఈ యొక్క శివసావులు ఇప్పుడు కానీ ఏ కార్యక్రమం వచ్చినా కానీ రాజారబ్ మధు బాలయ్య గారి కుమారుడు మాకు ఎన్నో విధాలుగా సహాయ సహకారం అందిస్తుండు. అదేవిధంగా ఎలక్ట్రీషియను ఈ పర్వత బ్రహ్మచారి కానీ దేశేష్ బ్రహ్మచారి కానీ విక్రమచారి కానీ ఇంకా అనేకులు మాకు మా తమ్ముడు కిరణ్ రెడ్డి కొంపెల్లి కిరణ్ రెడ్డి ఈ యొక్క పుస్తకాలని అలాంటి సేకరించడం కోసం నిజంగా చెప్పాలంటే ఈ పుస్తకాలు ఎక్కడ కనుమరుగైపోయినాయి. మొత్తం ఒక రోజు మొత్తం
సుమారుగా 3 రోజులు హైదరాబాద్లో మొత్తం తిరిగి మాకు ఈ యొక్క పుస్తకాలను వీటికి సంబంధించిన పరికరాలన్నిటి కూడా వారు మాకు అందించడం జరిగింది. అదేవిధంగా తపాలిచ్చినటువంటి మురగుల గంగయ్య గారు ఇంకా అనేకులు, అదేవిధంగా మాకు తెర వెనుకోండి ఒక గాలిపటంకి దారానికి ఎట్లయితే సాయమో అలాంటి పోయి చెప్పినటువంటి పాశం వెంకరెడ్డి గారు ఎల్ఐసి గారు వారు కూడా మాకు ఎన్నో విధాలుగా మాకు సహకరిస్తున్నారు. ఓం నమ శివాయ. ఏమంటివి జాతి నిబంధన సూత సుతుల కింద నీవు అర్హత లేదందువా? ఇది క్షేత్ర పరీక్షే గాని కృత్య పరీక్ష కాదే కాకూడదు. ఇది కుల పరీక్షే అందువా? నీ తండ్రి భరద్వాజుని యొక్క జననం పెట్టింది, అతి దుఃఖసాగరమైన నీ సంభావం పెట్టింది, మట్టి కుందులో పుడిది కదా నీ జననం పెట్టింది. ఇంత ఏలా కురుకుల పితామహుడు ఆ యొక్క శాంతనుడు శివ సముద్రాల గర్భయ్యేదే గంగా జనమున పుట్టలేదా? వారిదే కులము. మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు ఆ యొక్క పంచమ జాతి అరుణ యొక్క శక్తి యందు ఆ పరాశుని యందు పల్లెపడిచేకు అత్యగంధి యందు యొక్క వ్యాసుని, ఆ వ్యాసుని యొక్క పితామహి అంబికతో మా తండ్రిని పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాచితే మీచే ధర్మ నిర్మాణకులు నడిచే మీచే కీర్తింపబడుతున్న ఈ యొక్క మా ఇంటి దాసియగు మిథునది కనలేదా? వారి ఏ కులము. ఇంత ఏలా ఈనాడో మా కురువంశము కులహీనమైన అయినది కావున నేడు కులము అను పెద్దవాదములు ఎందుకు? దాన్ని కింద కలిపి కూడా పెట్టవచ్చు.